నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం ఒక వారం రోజుల్లో పల్లెల్లో ఆర్టీసీ విద్యుత్ బస్సులు పరుగులు తీయనున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ట్వీట్ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీజీఎస్ ఆర్టీసీని బలోపేతం దిశగా కీలక అడుగులు వేస్తుంది. మహాలక్ష్మి పథకం, ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తీవ్రంగా పెరిగింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కొత్త బస్సుల సంఖ్యను పెంచింది. పెరిగిన రద్దీ దృష్ట్యా ఆర్టీసీలో నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా మంజూరు అయ్యాయి. అయితే ఈ బస్సుల పెంపులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తొలిసారి ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ నగరంలో నడిపించిన తర్వాత ఇప్పుడు పల్లెల్లో బస్సులను సైతం తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టింది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు కింద తెలంగాణ ఆర్టీసీకి 450 బస్సులు మంజూరు అయ్యాయని, దీంతో పల్లెల్లో విద్యుత్తో నడిచే ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయని, వారం రోజుల్లో తొలి దశ బస్సులు ప్రారంభం అవుతాయని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ వేదికగా తెలియజేసింది.